డ్రా చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో బీజేపీకి బుద్ధి చెప్పాలన్నారు మహేష్ గౌడ్. బండి సంజయ్ గారు ఇప్పటికి కూడా కేంద్ర మంత్రిని మర్చిపోతారేమో ఆయన మాట్లాడేటప్పుడు. ఎందుకు ఇస్తారండి పెద్దమ్మ తల్లి గుడి భూమిని ఎంఐఎంకి ఎందుకు ఇస్తారు? కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి ఏది పడితే అది ఏ రకంగా మాట్లాడతారు? సమాజంలో దేవుళ్ళ భూములు ఎంఐఎంకి ఇవ్వడం కానీ మస్జిద్ల భూములు ఆర్ఎస్ఎస్కి ఇవ్వడం కానీ సాధ్యమవుతుందా? ఏం మాట్లాడుతున్నాడు ఆయన? చట్టం తెలియక మాట్లాడుతున్నాడా, చట్టం తెలిసి మాట్లాడుతున్నాడా? పెద్దమ్మ తల్లి గుడి ఆనాడు పి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ సిఎల్పి నాయకుడు చేసినటువంటి మంత్రి, ఒక మాజీ మంత్రి డెవలప్ చేసినట్టు గుడి అది. అదొక దేవాలయానికి సంబంధించిన భూమి వేరెవరకు ఇస్తారని ఇటువంటి చిన్న చిన్న మాటలు మాట్లాడి ప్రజల యొక్క మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారంటే కేంద్ర మంత్రి స్థాయికి తగదు. కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణమైన లౌకికవాద పార్టీ. అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలని సమానంగా చూస్తున్న పార్టీ. ఇలాంటి పసలేని ప్రజల్ని రెచ్చగొట్టే మాటలు ఇప్పటికైనా కేంద్ర స్థాయిలో మంత్రుల పదవిలో ఉన్నటువంటి మాట ఎరిగి మాట్లాడితే మంచిదని నేను బండి సంజయ్ గారికి హితవు పలుకుతా ఉన్నాను. ఎప్పటికప్పుడు టెన్షన్ క్రియేట్ చేసి ఎప్పటికప్పుడు మతాల పద్యన విద్వేషాలు రెచ్చగొట్టి సెంటిమెంట్ రాజేసి ఎన్నికల్లో ఓట్లు వేసుకోవాలనే ప్రయత్నం చేస్తారు తప్ప మేము కేంద్రంలో మంత్రి స్థాయిలో ఉన్నాను, నేను కరీంనగర్కి ఫలానా ప్రాజెక్ట్